హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని వంట గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న తాత్కాలిక ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వము చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో రేషన్దారులకు ఊరటనిస్తూ మళ్లీ కిరోసిన్ పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ ఉద్రిక్తత వలన గ్యాస్ నౌక రాక ఆలస్యమైంది. ఈ నెల 21వ తేదీన విశాఖలో చేరవలసిన నౌక 26వ తేదీకి వాయిదా పడడంతో గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం సుమారు 2,800 కిలోల లీటర్లను రేషన్ను రాష్ట్రంలోకి కేటాయిస్తుంది. ప్రస్తుతానికి ఏపీలో కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి సాధారణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మినహాయింపును ఇస్తుంది. కిరోసిన్ పంపిణీ కొరత గిరిజన ప్రాంతాల్లోని, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఒక్క రేషన్ కార్డులకు లీటర్ చొప్పున రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలపై వస్తున్న వదంతువులు నమ్మొద్దని మంత్రి సూచిస్తున్నారు. స్కూళ్లు, హాస్పిటళ్లు, హాస్టళ్లలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్లను అరికట్టడానికి ఓటీపీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా బ్లాక్ మార్కెటింగ్లు చేయొద్దని చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.